నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 977 రోజులైందండి. ఈ రోజు 978 రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ పూజ సహజాచల రాజోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 978 రోజు, అంటే 2023 నవంబర్ 6వ తేదీ సోమవారం రోజున ఓం తత్సత్ అనే వాటిల్లో తత్పదం పూర్తయి సత్యాన్ని నిర్ధారణ కాబోయేటువంటి సమయంలో ఆ సత్యమైనటువంటి పదంలో లేని ఎరుకను లేనట్లుగా చూపించేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల
88వ కథ పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మానసము దేహి జీవుండానందము సత్తు చిత్తులహము జగదధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానము ద్రష్ట అనిన నీవే సత్యము సుజ్ఞా. శుభం. 88వ కంద పద్యం దగ్గరికి వచ్చాం. 977 రోజుల తర్వాత ఈ యొక్క భగవద్గీత ఉపసంహారం జరుగుతున్నదండి. ఉపసంహార జ్ఞానము, సారాంశ జ్ఞానం జరుగుతా ఉంది. నాకు ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, నేను మాటలతో చెప్పలేనటువంటి ఒక అనుభూతిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనము అది ఎట్లా కుదిరిందో నాకు తెలియదు, అది మనం ఎలా కలిసామో ఆ వేళా విశేషం ఏంటో నాకు తెలియదు. కానీ చూడండి, ఓం తత్ సత్ అనే 3 పదాల్లో ఇంత అర్థం ఉంటుందని నాకు తెలియదండి. ఎక్కడైనా విన్నాం మనం చాలా సార్లు ఓం తత్ సత్ అని అందరూ అంటూ ఉండడం విన్నాం. అవునండి, ఇప్పుడు మనం రోజు అంటూనే ఉంటాం కదా. నేను చివరిలో పూర్ణమాదం అయిపోయినది అంటూనే ఉంటా. హరి ఓం తత్ సత్ అని ముగిస్తూ ఉంటారు. అవునండి, అవును గురుగారు. అయితే దానికి ఇంత మీనింగ్ ఉంటుందని నాకు తెలియదండి. ఈ కృష్ణ ప్రభువులు ముందర దర్శనం ఇవ్వడం, కృష్ణ పరమాత్మ దాన్ని అలా చెప్పడం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇందులో మనం శ్రోతలు కావడం, ఇంకా నేను దానికి మాటల్లో చెప్పలేనండి. అది ప్రూఫ్ ఏంటంటే, దానికి నేను మాటల్లో చెప్పలేను. దానికి ప్రూఫ్ ఏంటంటే, ఈ మధ్యలో గీతా జ్ఞానయజ్ఞానం విన్నటువంటి ఇతరులు కూడా వీటిని ఓం తత్స్ అనే సత్ అనే పదాలను వ్యాఖ్యానించి యూట్యూబ్ లో పెట్టడం మొదలు పెట్టినట్టున్నారు. అది ఇప్పుడు జరగడం అయింది, ఎప్పటి నుంచో జరుగుతా ఉంది. కానీ భగవద్గీతలో ఉండే ఓం తత్సత్ పదాలకు వ్యాఖ్యానం చేయాలంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ చెప్తానండి. జగద్గురు ఆదిశంకరులు కూడా మొదటి శ్లోకం నుంచి వచ్చి అక్కడ చెప్పుకుంటారు అన్నమాట. జగద్గురు ఆదిశంకరుల వ్యాఖ్యానం ప్రముఖంగా భావిస్తారండి చాలా మంది. ఆయన కూడా మొట్టమొదటి ధర్మక్షేత్ర కురుక్షేత్ర నుంచి మొదటి అధ్యాయాన్ని పరిశీలించి తర్వాత వరుసగా వచ్చి అక్కడ రాసినాడు ఆయన. కేవలం ఈ రోజు మాత్రం ఈ పదాల దగ్గర వచ్చి మనం నేర్చుకోవాలంటే అది రాదండి. మనం పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. పులికి ఉండేటువంటి చారలు సహజమైనవి, అది దానికి సొబగుని అందాన్ని ఇస్తుంది. నక్క నేను కూడా పులి అనేసి వాత పెట్టుకుంటే ఏమైతుంది, దీనికే నొప్పి అవుతుంది. జగద్గురు ఆదిశంకరులు అంతటి వారు, జ్ఞానేశ్వరి అంతటి వారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రతి అధ్యాయానికి వరుసగా సద్గురు స్తుతి 3-4 రోజులు మనం చెప్పేట్టుగా సద్గురు స్తుతి చేస్తూ చివరిగా ఈ ఓం సత్ సత్ అనేటువంటి పదాలను వ్యాఖ్యానం, అది చదువుకుంటే వచ్చేది కాదండి. అది కాకతాళీయంగా సద్గురు కృపా ప్రకారం రావాలంతే. దానికి మనకు శ్రోతలు ఎవరో మళ్ళీ కోరి గుర్తుగా ఈ కంద పద్యాలను తెచ్చి ముందర పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగానే అద్భుతంగానే ఉందండి. ఇప్పుడు మనం కంద పద్యం విశ్లేషణకు వస్తే చూడండి, ఓంకి 3 రోజులు పట్టింది మనకు, తత్తుకు ఒక 3 రోజులు పట్టింది. ఓం అంటే సృష్టికి సంబంధించినది, వెరీ క్లియర్.
తత్ అంటే సృష్టికి సంబంధించిన యొక్క ఓంకారము నుండి సృష్టికి అతీతంగా ఉండేదాన్ని దేన్నైతే సూచిస్తున్నారో దాన్ని తత్ అంటారు. అది ఫస్ట్ పర్సన్ సూచించే పరిపూర్ణం. అది మనకు మూడిట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. మళ్ళీ నేను చెప్పింది గురువాక్యానికి సరిపోవాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఓం అంటే సృష్టికి సంబంధించింది, దట్ ఈస్ సెకండ్ పర్సన్. మనకు తెలియకనే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనే పదాలు మన విశ్లేషణలో భాగాలు అయిపోయాయి. అంతకుముందు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనే పేర్లు వ్యాకరణంలో తెలుసుకున్నాను అంతే. కానీ మీరేసే ప్రశ్నల వల్ల కనిష్టంగా 21 రోజులకి ఎట్లాగైతే గుడ్డు పొదిగి పిల్ల అయిపోతుందో ఆ విధంగా నన్ను మీరు ఆ విధంగా మీ పరిప్రశ్నలతో తయారు చేసి ఇలా తయారు చేశారు అర్థంలాగా శుభ్రంగా. ఇది బాగుందండి. తత్ సృష్టికి అతీతంగా సూచన చేసే పరిపూర్ణం. అది ఓకే. అది ఎట్లా అనేది ఇప్పుడు కృష్ణ ప్రభువులు చెప్తారు అండి. మనకు తెలుసు, మీకు ఆల్రెడీ మొదటి నుంచి మనకు వస్తా ఉండేది ఏంటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనే వాటిని చెప్పడం వల్ల మీకు సులభంగా అవగాహన అవుతుందని నేను పసిగట్టాను. దాన్ని ఇప్పుడు ఉపయోగించి చెప్తాను చూడండి, మీకు సందేహమే మిగలకూడదు. అట్లాగే చూసుకోండి. థర్డ్ పర్సన్ అంటే మరుపు, ఇండివిజువల్ ఎరుక. సెకండ్ పర్సన్ అంటే సమిష్టి, మధ్యమ పురుష, అదే ఓంకారము. ఫస్ట్ పర్సన్ అంటే ఏమీ కానిది, ఏమని అనరానిది, అదే పరిపూర్ణము, అదే పరమ పురుషుడు, అదే ఈ తత్వ. ఇది తత్. అది తత్వ అని మనం ఎలా నిర్ధారణ కావాలి అంటే ఆ తత్ మాటలతో చెప్పేది కాదు. నువ్వు ఏం ఆలోచించినా నువ్వు ఎరుకువే, ఆలోచన అంతా ఎరుకే. సృష్టికి అతీతమైనటువంటి దాంట్లో లేని దానికి పేర్లు పెట్టి చూపిస్తున్నారు మనకి, చూసుకోండి. అది ఈ కందపద్యానికి విశ్లేషణకు చూడండి. నిన్న చెప్పారు నిరుపాధికము అగు బయలునా అన్నారు. నిరుపాధికము ఫస్ట్ పర్సన్, నిరుపాధికము ఫస్ట్ పర్సన్. సృష్టికి సంబంధించిన మాయా సెకండ్ పర్సన్. ప్రకృతిలో ఉండే ప్రతి జీవరాశి ఇండివిజువల్ గా ఫీల్ అవుతున్నాడే వాడు థర్డ్ పర్సన్. వెంకటేష్ థర్డ్ పర్సన్, పూజారి వెంకటేశ్వర థర్డ్ పర్సన్, నాగేశ్వర ప్రసాద్ థర్డ్ పర్సన్. వీళ్ళిద్దరిలో కామన్ గా ప్రశ్నోత్తరాల రూపంలో జరుగుతా ఉండేటువంటి ఎరుక సెకండ్ పర్సన్. దీనికి అతీతంగా ఉండేదే ఆ తత్. ఆ తత్తుల గురించి తెలుసుకునే దానికి ముందు, అది సత్యమని తెలుసుకునే దానికి ముందుగా ఆయన తత్ కాని దాని గురించి కృష్ణ ప్రభువులు చెప్పేస్తున్నాడు ఈడ. తత్ కాని దాన్నంతా చెప్తాం కానీ మనం తత్తుని మనం చెప్పలేమంట. అదే మీకు గాఢ నిద్ర సూచన చేసేది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. ఇప్పుడు ఇందులో ఈ తత్ కాని దాని గురించి అంతా చెప్పి ఎరుక లక్షణం ఇప్పుడు నడుస్తూ ఉండేది. అక్కడ పరిపూర్ణ లక్షణం నడుస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ హాఫ్ చూసుకోండి. మానసము నెంబర్ 1 వేస్ట్కి వచ్చాడు. వేస్ట్ నుంచి సమిష్టిలోకి పోయి చూపిస్తాడు. అంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లను మనకు అపరోక్షం చేస్తాడు. అది కానిదే పరిపూర్ణము అనేసి మళ్ళీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తుంది. చూడండి, నేను ఎంత అదృష్టవంతున్నా నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మానసము నెంబర్ 1, ఇది మన వాడుకలో ఉండే పదాలు ఇవన్నీ చూడండి. మానసము అంటే ఇండివిజువల్. నీ మనసు, నా మనసు బాగాలేదు, నీ మనసు స్థిరంగా ఉంచుకొని మాట్లాడుతూ ఉంటారు. కొద్దిగా ఏమంటారు, శాస్త్రీయమైన పదం వాడారు. మానసము అంటే ఇండివిజువల్, దేహి అంటే కూడా ఇండివిజువల్. దేహి అనేటప్పటికే దేహంలో ఉండేవాడు దేహి. అట్లాగే మీకు ప్రకృతిలో ఉండేవాడు పురుషుడు. దేహంలో ఉండే అంటే సెకండ్ థర్డ్ పర్సన్ లో ఏకమేనండి. సెకండ్ థర్డ్ పర్సన్ లో ఏకమే, సమిష్టి ఎస్టి. అవునండి. ఒక బియ్యపు గింజ అంటే థర్డ్ పర్సన్, ఒక మూట బియ్యము అంటే సెకండ్ పర్సన్. ఎస్టి బియ్యము, సమిష్టి మూట. అదేవిధంగా ఎస్టి మాయ, మానసము. పదాలన్నీ చూసుకోండి. నెంబర్ 1 మానసము అండి. ఇది వ్యష్టి మాయ. సమిష్టిలో ఉండే మనసే ఈ వ్యష్టిలో ఉండే మాయ. రెండు కనెక్టెడ్, వ్యష్టి సమిష్టి కనెక్టెడ్. క్లియర్.
దేహి అంటే అది నా దేహంలో అయితే అది దేహి, ప్రకృతి దేహంలో అయితే పురుషుడు, శూన్యము, అంతే గురుగారు. ఆకాశము, జ్ఞానము, 2 పదాలు అయినాయి. 3వ పదం జీవుడు. ఈ పదం ఎంత అర్థాన్ని ఇస్తుందో చూడండి. ఇక్కడ జీవుడు అంటే వ్యష్టి దేహంలో వ్యష్టి దేహాన్ని మాత్రమే ఆలోచించేటప్పుడు వాడి పేరు జీవుడు. వ్యష్టిగా ఆలోచించేవాడు. అదే జీవుడే. ఇప్పుడు చూడండి, ఈ పూజారి వెంకటేశ్వర కూడా జీవుడు అనుకోండి. ఇప్పుడు అదేవిధంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ వ్యష్టిగా ఆలోచించినప్పుడు ఆయన జీవుడు. ఇదే కావూరి నాగేశ్వర ప్రసాద్ చాలా స్పష్టంగా తానే సృష్టికర్తను అనే అనుభూతి చాలా సార్లు పొందాడు ఇదే జ్ఞానయజ్ఞంలో. విచారణ చేసేటప్పుడు అవునండి సరిపోయింది, ఇప్పుడు నేను సృష్టికర్తనే అని అనుభూతి పొందారు. అది అనుభూతితో చెప్పదగింది. కాబట్టి ఇక్కడ జీవుడు అంటే చాలా సార్లు మనం అనుకున్నాము జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. దేహంలో దేవాలయంలో ఎట్లాగైతే దేవుడిని చూస్తామో దేహాలయంలో ఈ దేహియే జీవుడు. దేవాలయంలో దేవుడు, దేహాలయంలో జీవుడు, ప్రకృతిలో పురుషుడు ఒకటే. అవును, జీవుడే దేహి, దేహే జీవుడు. అవును, ఈ జీవుడే. జీవుడికి ప్రత్యేకంగా ఒక ఉనికి అనేది లేదండి. బాగా గమనించండి, జీవుడికి ఉనికి ఎక్కడ? జీవుడికి దేహం ఉంటేనే కదా ఉనికి. అవును, ఇప్పుడు ఇవన్నీ కూడా దేహంతో సంబంధపడినవి చూసుకోండి. అవును గురువు. ఇక్కడి నుంచి సమిష్టిలోకి వచ్చేస్తున్నాడు. మానసము, దేహి, జీవుడు అనేది వ్యష్టికి సంబంధించిన విషయాలు. చూడండి, సత్, చిత్, తర్వాత ఆనందము. ఆ సత్తు చిత్తులో ఉండే ఆనందాన్ని ముందు పెడుతున్నాడు, సత్తు చిత్తుల తర్వాత చెప్తాడు. ఇక్కడ చెప్పేటువంటి ఆనందం ఏది అంటే విషయానందం కాదండి. నేనే సమిష్టికర్త, నేనే సృష్టికి సంబంధించిన కర్తను అని తెలిసేటువంటి ఆనందం ఇది అని చెప్పడానికి పక్కన సత్తు చిత్తు పదాలు తెచ్చిపెట్టాడు చూడండి. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కారని చెప్తున్నా. ఇక్కడ చెప్పినటువంటి సత్తు ఓం తత్ సత్తులో సత్తు కాదు. అంటే అర్థం తెలిసిన వాడు దాన్ని సులభంగా విడగొట్టి చూపించగలడు కదా. ఇక్కడ చెప్పిన సత్తుంలే ఓం తత్ సత్తులో చెప్పే సత్తు ఇది కాదు. అది సత్, అది పొల్లు. ఇది సత్తు, ఇది శక్తికి సంబంధించింది. అది నిశ్శక్తి, నిశ్చంద, అది శబ్దాతీతం. అక్కడ చెప్పే సత్ ఈ సత్తు కాదు. చాలా మంది పాపం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చి ఇక్కడ ఏదేందో ప్లాన్ చేస్తారు. చూడండి, సద్గురుమూర్తి ఇచ్చే వ్యాఖ్యానాన్ని మనం అలాగే స్వీకరించాలి తప్ప నాకు తెలిసిన నా పైత్యం అంతా ఇక్కడ రుద్దకూడదండి. వ్యాఖ్యానకర్త గాని ఎవరైనా గురువు బోధాధికారం ఇస్తే మనం చెప్పేటప్పుడు మన మాట అక్కడ ఏమి రుద్దకూడదండి. గమనించండి, ఇక్కడ నా సత్వ విద్య శ్లోకం నంబర్ 16 అండి, 2వ అధ్యాయం శ్లోకం నంబర్ 16 అండి. నా సతో విద్యతో భావో నా భావ విద్యతే సతహ. అక్కడ సతహ అని చెప్పారే, అది కూడా ఈ సత్తు కాదు. వ్యాఖ్యానాలు ఊరికే పుట్టగొడుగులు వ్యాఖ్యానాలు పుట్టుకొచ్చాయండి. అక్కడ ఎంత స్పష్టంగా సతహ 2వ అధ్యాయం 16వ శ్లోకం తీసుకొని చూసుకోండి. సతో, సత్తు అని ఆడుందాడా? ఇది అండి ప్రతిపదార్థంలో ఏమైనా సత్తు అని రాశారేమో చూడండి, కింద చూసుకోండి కావాలంటే. వాళ్ళు చూద్దాం వాళ్ళు ఎట్లా రాశారు చూడండి. అసతహ అంటే తాత్కాలికం. తాత్కాలికం, ఓకే. అసత్తు అని ఎవరు రాశారు? అవును. అదేవిధంగా అదో సతహ టక్కున ఆయన పిలిచి పాయింట్ అవుట్ చేసి చూపిస్తాను. సత్తు అని ఎవరు రాశారు? సతహ అంటే శాశ్వతము, పరిపూర్ణము. ఇది పరిపూర్ణమని మనం తెలుసుకోమని తర్వాత శ్లోకంలో ఇదే విషయాన్ని ఇది నశించేది కాదని స్పష్టంగా శాశ్వతమైందని చూపించేశాడు. చూడండి, ఇది సతహ అంటే శాశ్వతమైనది, పరిపూర్ణము. ఓం తత్ సత్తులో చెప్పే సత్తు ఇది. ఓం తత్ సత్ అని చివర ఉండే సత్ అనే పదం చూడండి, ఆ సత్ ఇది. అంటే శాశ్వతమైనటువంటి పరిపూర్ణము లేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు.
ఇది ఎందుకు ఇట్లా నర్మగర్భంగా పెట్టాడంటే ఈ శ్లోకంలో కన్ఫ్యూజ్ చేసి ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడం కోసం మనం 978 ఎపిసోడ్లుగా నడుస్తున్నాం. ఇది జీవితాంతం నేర్చుకునేటువంటి విద్య. నీవు చచ్చి వరకు నిద్ర వచ్చే వరకు అన్నారండి. అనవసరంగా ఈ పదాల మీద ఇది సత్తు, అది అసత్తు, ఇది ఆనందం అని రుద్దుబాకండి ఎవరైనా కానీ. ఇక్కడ మనం లౌకికంగా తీసుకునేది అంటే మన ఈ సృష్టిలో సత్యం అనేది శాశ్వతం అనేది తెలియజేస్తుందా, ఎట్లా అనుకోవాలా? అనుమానం లేదండి. అయితే కలుపుకుంటారు చాలా మంది పాపం దానికి దీనికి. సృష్టిలో సత్యమైనది, శాశ్వతమైనది ఈ దేహము దేహికి అతీతమైనది అని క్లారిటీగా ఉండాలి మనం. దేహి దేహములు రెండు శాశ్వతం కాదు. ఈ సృష్టిలో సత్యమే శాశ్వతం. అవును, అంతే గురుగారు. ఆ సత్యము చూడండి, నామరూపాలతో ఉండేది థర్డ్ పర్సన్ అండి. దాన్ని నిజం అనుకునేవాడు. థర్డ్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ కి రావాలంటే ఖచ్చితంగా సాంఖ్య పరిశీలన అవసరం అండి. సాంఖ్య పరిశీలన ఎట్లా? నోటి మాటలు కాదు, బట్టి చెప్పేది కాదు. ఇప్పుడు ఒక బియ్యపు గింజ మూట బియ్యంలో నేనే ఉండానని దానికి తెలియదు. మానవుడికి తెలియదా? అన్ని జీవరాశిలో నేనే ఉండానని. అవును, అది విచారణలో రావాలండి. అది విచారణ చేస్తేనే తెలుస్తుంది. ఎట్లా విచారణ చేయాలి? చూడండి, అలా సముద్రం ఒకటే, అలా సముద్రం ఒకటే, జీవుడు ఈ సృష్టికర్త ఒకటే. అవును, నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉందనేది అక్కడ మౌలిక తీసుకుంటాం, వేదాంత పరంగా తీసుకుంటాం. ఆ విధంగా తీసుకునేది ఎరుక. కానీ పరిపూర్ణం అనేది కాదది నీచే తెలియను అంటాడు కృష్ణ ప్రభువు. ఇట్లాంటప్పుడు మనం ఒక వాక్యంగా వాళ్ళ సూచన తీసుకోవాలి, అంతేనండి. ఊరికే కందార్థాలు బట్టి పట్టుకుని దాని కంటే తిరుక్కుంటారు. అంతకుముందు పరిపూర్ణ బోధలేదా? కాబట్టి కందార్థాలు గాని శ్లోకం గాని ప్రమాణం కాదండి, గురువే ప్రత్యక్ష ప్రమాణం అండి మీకు. కనుక ఈ సత్తు అనే పదం కోసం దూరం వెళ్ళొచ్చాను సుదీర్ఘంగా. గమనించండి, మనసు అన్న, దేహి అన్న, జీవుడు అన్న 3 పదాలండి. ఇది వెస్టికి సంబంధించిన పదాలండి. సమష్టికి సంబంధించిన పదాలు చెప్తున్నారు. ఆనందము, సత్తు, చిత్తు, ఈ 3 పదాలు సత్తు, చిత్తు, ఆనందం, వీటిని గురించి చెప్తానండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది స్పష్టంగా ఉంది గురువు గారు. ఈ సృష్టిలో సృష్టికి అతీతమైన పరిపూర్ణం, శాశ్వతము అనేది, అంతే కదా? అదే పరిపూర్ణము, అదే ఫస్ట్ పర్సన్, అదే పరమ పురుషుడు, అదే నువ్వు. ఈ 2 నువ్వు కాదు అని ప్రతిపాదన. ఆ శాశ్వతమైనది ఏదో అదే నాగేశ్వర ప్రసాద్ లో ఉండేదని గాని తెలుసుకుంటే, తెలుసుకున్న నాగేశ్వర ప్రసాద్ లేనిదని తెలిసిపోతుంది. ఎవరికి తెలిసిపోతుందంటే నాగేశ్వర ప్రసాద్కే తెలిసినది పోతుంది. తెలిసిపోతుంది అంటే నాకు తెలుసు అనేది పోతుంది. తెలుసు అనేది పోతుంది. అది అట్లా వస్తుందండి. నాకు కూడా తెలియదు ఈ విషయాలన్నీ, మీరు అడిగితేనే. తెలిసినాక యాక్చువల్లీ పోయేదే గారు, ఎక్కడ పోతుంది? వెరీ గుడ్, ఇది ఇంకా బాగుంది చూడండి. తెలిసినాక పోయేదేమీ లేదు, లేనిది లేదు అంతే. ఇది ఇప్పుడు మీ అనుభవం. ఇట్లా అనుభవం పరిపూర్ణుడికి అనుభవంగా రావాలి తప్ప, అది నిజంగా పరిపూర్ణుడికి అనుభవంగానే రావాలి తప్ప ఊరికి ఇంకొకరు చెప్తే నేను చెప్పేసి నేను బోర్డు వేసుకునేది కాదండి. ఆశ్రమం పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేది కాదండి. రిజిస్ట్రేషన్లు గట్రాలు నిజానికి వాడు చేయడు. వాడు అక్కడ ఊరికే దత్తాత్రేయ స్వామి ఎన్ని ఆశ్రమాలు కట్టినాడు చెప్పండి? దత్తాత్రేయ స్వామి ఎన్ని ఆశ్రమాలు కట్టాడు? ఆయన పేరుతో మనం ఆశ్రమాలు కట్టుకుని దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అంతే. నిజంగా ఆశ్రమాలు కట్టే వాళ్ళంతా అటువంటి వాళ్ళ పనులంతా చేయరండి. వాళ్ళు అటువంటి వాళ్ళతో మనం పోల్చుకునేసి నేను గురువుని ఊరేగడానికి నాకు సిగ్గుండద్దా? పరిపూర్ణం ఆశ్రమాలు కట్టదు, కానీ ఆ కట్టేది పరిపూర్ణాన్ని తెలుసుకునే వాళ్ళు కట్టాలి. వెరీ గుడ్. అయితే ఇంకొక మాట కూడా చెప్పేస్తాం మీకు పక్కనే. పరిపూర్ణుడు కూడా ఆశ్రమాలు కట్టడు. వాడు కట్టిన తర్వాత పరిపూర్ణాన్ని తెలుసుకుంటే సంతోషమే, వ్యాపారం చేయకుండా. మీ నుంచే నాకు బోధండి, చెప్పండి. పరిపూర్ణము ఆశ్రమాలు కట్టదు మీరన్నదే. పరిపూర్ణుడు ఆశ్రమాలు కట్టడు. కట్టిన తర్వాత పరిపూర్ణాన్ని తెలుసుకుంటే సంతోషమే. అంటే పరిపూర్ణుడు కట్టడు, తెలుసుకోవాలని కోరేవాడు కట్టొచ్చు. కట్టుకొని నేను వద్దనులే,
దాంట్లో కట్టుకున్న తర్వాత నాది గొప్పది నీది తక్కువ అంటాడు వీడు. ఇండ్లు మాదిరి అది కూడా అదేమి పరిపూర్ణ కారంటాడు, అది ఎరుకులో ఉండట్టు కంప్లీటెడ్. అందుకు దయచేసి పరిపూర్ణమును తెలుసుకునేది మనం ప్రయత్నిద్దాం, తప్పులేదు. గాని పరిపూర్ణాన్ని నేను తెలుసుకున్నానని చెప్పేవాడు తెలియని వాడు. ఇందులో క్లియర్ గానే ఉంది. మొదటి 3 పదాలు వ్యష్టి, తర్వాత సమిష్టి గురించి చూసుకోండి. ఆనందము అనే పదానికి అర్థం ఏంటంటే మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండేటువంటి చైతన్యమే అందరిలో ఉంది. అది సృష్టికి సంబంధించింది. నేను విడగొట్టేస్తాను సపరేట్. మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండే చైతన్యమే అందరిలో ఉంది. నేను అందరూ అని మాట్లాడుతున్నాను కాబట్టి ఈ ఆనందం వచ్చి సృష్టికి సంబంధించిన ఆనందమే. అదే సత్తు. ఓం తత్సత్తులో సత్తు కాదు, ఫస్ట్ పర్సన్ కాదు, పరమ పురుషుడు కాదు, పరిపూర్ణం కాదు. ఇది ఆనందం సత్తు. సృష్టికి సంబంధించినటువంటి ఆనందము సత్తు. ఆ సృష్టికి సంబంధించిన ఆనందాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు చిత్తు. నువ్వు చిత్తు. అప్పుడు చిత్తు అంటే అర్థం ఏంటంటే నాగేశ్వర ప్రసాద్ గారు చిత్ స్వరూపము, సృష్టికి సంబంధించిన చిత్ స్వరూపము. అందరిలో వెలిగేటువంటి దీపమే నాలో వెలుగుతా ఉండేది కూడాను. ఇది చిత్తు యొక్క అర్థం అండి. ఈ తెలిసిన వెంటనే ఈ 3 ఆ 3 తెలిసింది కదా. ఇప్పుడు 3 పదాలు వ్యష్టి, 3 పదాలు సమిష్టి. ఓకేనా? కలుపుకోండి. ఇప్పుడు అహము, అది అహం అండి. సృష్టికర్త వీడండి. పక్కన అదే బోధ, జగత్ అధిష్టానము, వీడే జగత్ అధిష్టాన కర్త అండి. వర్ష క్లారిటీగా ఉంది చూడండి. అహము జగదధిష్టానంబు. చూడు అంటే సృష్టికర్త వీడే. ఎవరు? నాగేశ్వర ప్రసాద్ లో ఉండేవాడేనండి. నెక్స్ట్ సాక్షి అంటే కూడా వాడేనండి. సాక్షి. ఇక్కడ సత్యము అని మాట్లాడుతున్నవాడు కూడా వాడేనండి. సాక్షి అన్న, సత్యము అన్న, జ్ఞానము అన్న, ద్రష్ట అన్న, నీవే సత్యము సుజ్ఞ. ఇక్కడ 2 సార్లు సత్యం అనే పదం వచ్చిందని చెప్పి ఓం తత్సత్తులో ఉండే సత్యం కాదు. అది ఈ పక్క పదాలను బట్టి అది తెలిసిన వాళ్ళకి తెలిసిపోతా ఉంటుందండి. నేను చెప్పే అవసరం ఉండదు, మీకు కూడా అర్థమైపోతా ఉంటుంది. అది సాక్షి అన్న, సత్యము అనినా, జ్ఞానము అన్న, ద్రష్ట అన్న, చూసేవాడండి. నాలో చూసేవాడు, అందరిలో చూసేవాడు. అవునా? ఇదే సత్యము అన్నప్పుడు ఈ సత్యము సృష్టికి సంబంధించిన సత్యం. అంటే సత్యం 2 ఉన్నాయా అంటే నేను చెప్పేది, నేను మాట్లాడేది, నాతో మాట్లాడించేటువంటిది ఏదైతే ఉందో ఇదంతా సృష్టికి సంబంధించిన సత్యం. నేను చెప్పలేని సత్యం పరిపూర్ణం అండి. అది ఇప్పుడు అచల ఋషి జ్ఞానేశ్వర్ చెప్పబోతున్నారు. ఆ విషయం అక్కడ చూస్తాం. అంటే ఇక్కడ సాక్షి, సత్యంలో, జ్ఞానంలో ద్రష్ట ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడండి. అది ద్రష్ట అంటే ఆటోమేటిక్ చూసేవాడే కదండి. అంతే, సాక్షి కూడా చూసేవాడు. సత్యం ఉంటే దాన్ని చూసేవాడు ద్రష్ట కదా. సాక్షి రహితం పరిపూర్ణం అండి. అది చూసేవాడు లేనటువంటిది పరిపూర్ణం. కాబట్టి నీవే ఈ సాక్షి అన్నా, సత్యం అన్నా, జ్ఞానం అన్నా, ద్రష్ట అన్నా, సత్యం అన్నా ఏం చెప్పినా నీవే. సుజ్ఞ. సుజ్ఞ అనే పదం ఏంటంటే సమిష్టికర్తను స్పష్టంగా తెలుసుకుంటూ అతీతాన్ని తెలుసుకోబోయేవాడు సుజ్ఞ. శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడా, చెప్పేది సత్యంగా అర్థం చేసుకుంటున్నవాడా. ఇప్పుడు సుజ్ఞ మరి ఎన్ని పదాలు చూసుకున్నా, మనసన్నా, దేహం అన్నా, జీవుడన్నా, ఆనందమన్నా, సత్తన్నా, చిత్తన్నా. ఇప్పుడు ఇక్కడ సత్తు అంటే త్రికాల అబాధ్యమైనది అంటారు. త్రికాల అబాధ్యమైనది అంటే శూన్యం అని అర్థం. అక్కడ పరిపూర్ణమని అర్థం కాదు. చిత్తు అంటే జ్ఞానమే స్వరూపంగా కలది అన్నాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వము, శక్తి, జ్ఞానం రావాలంటే ఈ శరీరం ద్వారానే రావాలా. ఈ శరీరం లేకుండా వాడికి జ్ఞానం ఎట్టొస్తుంది? దాన్ని జ్ఞానం అని జ్ఞానం అని చెప్పేదానికి కూడా లేదు కదా. సృష్టి సమిష్టికర్తను పట్టుకుని జ్ఞానం అని చెప్పేదానికి కూడా లేదు కదా. జ్ఞానము, జ్ఞాత ఏం చెప్పినా ఇది దేహంతో మాట్లాడాల్సిందే కదా. నేను సృష్టికి అతీతంగా నా వయసు 50 సంవత్సరాలు, నేనేంది సృష్టికి ముందు లేదని చెప్పేది ఏంటండి? అదేదో ఆయన ఏదో క్లియర్ గా భగవద్గీతలో చెప్పి, అయ్యా నేను దీన్ని దక్షిణామూర్తిగా ఉండేటప్పుడు
నేను అక్కడ గ్రహించినాను, ఇక్కడ సూర్యుడికి చెప్పినాను అని బోధ కోసం వాళ్ళు రాసి పెడితే అది నేను అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుండక్కర్లే. నేను పూజారి వెంకటేశం మాత్రమే, నాకు తెలియదండి ఆ విషయాలంతా. కాబట్టి అహము నేననే గుర్తు ఏదైతే ఉందో ఇది సృష్టికర్తగా సాక్షిభూతంగా చూడగలదు, కానీ ఇది దాన్ని ఎట్టా చూస్తుంది అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. గాఢ నిద్రలో ఉండేటువంటి ఆ యొక్క అనుభూతిని మెలకువలో ఉండేవాడు నేను చూసి వచ్చినానని చెప్తే ఎట్టా? కల్లో ఉండేది అది. ఇప్పుడు మేలుకుంటా ఉండేవాడు కల్లో ఉండే విషయాలను చెప్తాడు, ఇందుకు కలగనిది కూడా ఇడే కాబట్టి. కానీ జాగ్రత్తకు కలకు సుషుప్తికి అతీతంగా గాఢ సుషుప్తిలో నేను ఉండేటప్పుడు నేను గుర్రు పెట్టి నిద్రపోయేటప్పుడు పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతా ఉందని నాకే తెలియదు. గుర్రు పెట్టేటోడికి పక్క వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతా ఉందని తెలుసా? అటువంటి స్థితిని పట్టుకొని నాకు తెలుసు అని నేను ఎట్లా మాట్లాడతాను? ఇది ఉదాహరణ మాత్రమే మీకు. ఇవన్నీ కూడా సాక్షిగా ఉండేటువంటిది అన్ని కూడా నువ్వే నాయనా అని చెప్పి ఇది సంక్షిప్తంగా దీని భావార్థం చెప్తానండి. శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఓ ప్రత్యక్ష శ్రోత నాయన, ఎరుకకు పలు విధములుగా పేర్లు ఉన్నాయి తండ్రి. నేను ఏం తెలుసుకున్నానని చెప్పినా ఎరుకతోనే మాట్లాడాలి నాయన. నీకేం తెలిసినా ఎరుకే తండ్రి, పరిపూర్ణం కాదయ్యా. నంబర్ 1 మనసు, నంబర్ 2 దేహి, నంబర్ 3 జీవుడు, నంబర్ 4 ఆనందము, నంబర్ 5 సత్తు, నంబర్ 6 చిత్తు, నంబర్ 7 అహము, నంబర్ 8 జగత్తుకు అధిష్టానము, నంబర్ 9 సాక్షి, నంబర్ 10 సత్యము, నంబర్ 11 జ్ఞానము, నంబర్ 12 ద్రష్ట. ఈ 12 పదాలతో సూచించినది కూడా నువ్వే కేంద్రంగా చెప్తున్నా నాయన. పూర్ణంలో నువ్వు లేవయ్యా బాబు, నువ్వు జ్ఞానము లేనిది, జ్ఞానరహితమైనది, పరిపూర్ణమైన విషయాన్ని 89వ పద్యంలో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. జ్ఞానాతీతం ఇక్కడ చెబుతారు, జ్ఞానాతీతమైన సత్యం ఇప్పుడు చెప్పబోయేది ఇక్కడ. సత్ పొల్లు ప్రకార పొల్లు అండి. ఓం తత్ సత్తులో సత్తు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓం గురించి సృష్టికి సంబంధించిన శక్తి అని, ఆ ఓం ద్వారా సూచించబడే తత్ అనేది పరిపూర్ణము అని చెప్పి మళ్ళీ 3 రోజులు తెలుసుకున్నాం. అది నీ నిజ రూపము అచలమని తెలియడమే తత్. ఆ తత్ నువ్వేనని, అదే పరమసత్యమని తెలియజేసేటువంటి శ్లోకమే కానీ శ్రీ భగవాను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తర్వాత శ్లోకానికి 26వ శ్లోకం అండి. నాగేశ్వరరావు గారు 26వ శ్లోకం తీసుకోండి. కానివ్వండి. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, భావే సాధు భావే చ, సద్భావే సాధు భావే చ, తదిత్యేతత్ ప్రయుజ్యతే, సత్ ఇత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా, ప్రశస్తే కర్మణి తథా, తచ్చబ్దః పార్థ యుజ్యతే, సచ్చబ్దః పార్థ యుజ్యతే. భగవద్గీత సారాంశ జ్ఞానం పూర్తిగా ఈ ఒకే శ్లోకంలో ఇమిడి ఉందండి. ఒకే శ్లోకంలో ఇమిడి ఉందండి. అయితే మాకు 978 రోజులు ఎందుకండి ఒకటే చెప్పేస్తే సరిపోదు, అన్ని ఎందుకు చెప్పినారని మీరు అడిగితే నాకు కూడా ఇప్పుడే తెలిసింది మీతో పాటు. నేనే అంటే అన్ని సారాంశాలు తెలుసుకుని వస్తే తప్ప ఇది తెలియదు నాకు. కాబట్టి దీన్ని మొదటే మీకు చెప్పడానికి నాకు రాదు. కాబట్టి అటు కాకుండా ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడు చెప్పండి అంటే ఇప్పుడు మాత్రం వినే వాళ్ళకు కూడా ఇది సత్యం అని, నువ్వే పరిపూర్ణం అని అర్థం కాదు. ఇది ఒక మిస్టరీ, ఇది నేనేం చేయలేను. చూడండి, కనుక ఇది సారాంశ జ్ఞానం అండి. ఇంకుండే 2 శ్లోకాలు కూడా ఫలశ్రుతులు అంతే. ఈ శ్లోకంతో ఎంత నిదానంగా అయితే అంత నిదానంగా చెప్తాను. మీకు ఎక్కడ డౌట్ వస్తే అడగండి. ప్రతిపదార్థం చెప్పడం మొదలు పెడతానండి. ఇది సృష్టికి సంబంధించిన సత్తు కాదు అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఓం తత్ సత్ అంటే పరిపూర్ణమే పరమ సత్యం అనే సత్తు అని చెప్తున్నా. చూడండి నాయన, పార్థ అంటే ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం అండి. పార్థ అనేటువంటి పదానికి వృధా కుమారుడు అని అంటారు కదా, ఇక్కడ అది కాదండి. ఇక్కడ పార్థ అంటే పృథ్వీ అంటే భూమి అండి. భూమి వికారంతో మానవ శరీరము ధరించిన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం అంట. నామరూపాలతో ఆకారము చెందినటువంటి ఒక మానవుడా అని అర్థం అంట.
అది పార్థ అంటే మానవుడా. అంటే మీరు ప్రధాన శ్రోత కాబట్టి, మీ రెండవ శ్రోత కాబట్టి మీ పేరు చెప్తున్నాను. అదే గురువు గారు. పార్థ సద్భావే. ఇక్కడ ఈ పదం కొంచెం జాగ్రత్తగా గమనించండి. సత్యభావమునందు నువ్వే పరిపూర్ణుడని తెలిసేటప్పుడు, చాలా ఇంపార్టెంట్, నువ్వే పరిపూర్ణుడని తెలుసుకున్నప్పుడు సత్యమైన పరిపూర్ణ భావము నందు సాధుభావే నీకు శ్రేష్ఠ భావం ఉంటుంది. శ్రేష్ఠ భావం యద్యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జనః సయత్ ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. 3వ అధ్యాయం జనక మహారాజు గురించి 3వ అధ్యాయంలో చెప్పారు ఈ మాట. సాధుభావం అంటే శ్రేష్ఠులైనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, పరిపూర్ణం తప్ప రెండవది లేనిదని తెలిసి ఉంటాడు. అది సత్యంలో మంచి ఉన్నది అన్నది ఇక్కడ స్పష్టంగా ఉంది. మంచి దానికి మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేస్తానండి. సత్యములు మంచి ఉన్నది కాదు, వినండి. సత్యవంతుడు ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది సత్యవంతుడి వల్ల. అది అది అతని వల్ల చెడు జరగదు. అవును, మంచికి అతీతుడు గనుక అతని వల్ల చెడు గ్యారంటీగా జరగదు. అది సత్యవంతుడు, సత్యానికి అతీతుడు గనక అతని వల్ల మంచి జరుగుతుంది. జరుగుతుందనే అహంకారం ఆడ ఉండదు. అహంకారానికి తావలేదు కదా, ఉండేది అదే కదా. కాదు, సత్యవంతుడు సత్యానికి అతీతుడు అంటారా? సత్యవంతుడు అదే మీరు చెప్పేది. ఏ సత్యం? ఇప్పుడు ఇంతకు ముందు కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి ఆ సత్యము సృష్టికి సంబంధించింది. ఏదైతే ఉన్నది ఉన్నట్టు అది తెలిసినటువంటి వాడు సృష్టికి అతీతుడు. సృష్టికి అతీతుడు, సత్యానికి అతీతుడు కాదు. సృష్టికి అతీతుడు. అదే సత్యం అనే దాన్ని మీరు ఏ అర్థంలో వాడుతున్నారో దాన్ని బట్టి కదండి. అంతేనండి. ఇప్పుడు కూడా ఒక పదము దాని అర్థము రెండుకి లింక్ ఉంటదండి. పరిపూర్ణం వచ్చి పదానికి అర్థానికి అతీతమైంది. అది సత్యవంతుడు సృష్టికి అతీతుడు. అది క్లియర్. ఆయన ధర్మమే, ఆయన ద్వారా ధర్మం జరుగుతుంది. నేను ధర్మం చేస్తున్నాను అన్నాడు, ఖచ్చితంగా ఆయన ద్వారా ధర్మం జరుగుతుంది. అతని వల్ల ధర్మమే జరుగుతుంది కానీ అతను కర్తగాడు. అది క్లియర్ అండి, బాగుంది, స్పష్టంగా. ఎందుకు కర్తగాడంటే సహజంగా ఉంటాడు. మిగతా జంతువుల్లాగానే మిగతా జంతువులు ఏదైతే మామూలుగా ఉన్నాయో ఆ స్థితికి వచ్చేస్తాడు. మళ్ళీ చిన్నపిల్లవాడు ఎట్టాగైతే, చిన్నపిల్లవాడికి అతనికి తెలియదు, మలమూత్రాలు విసర్జించేసి దాంట్లో తిరుక్కుంటా ఉంటాడు. అవును, వాసన వచ్చిన తర్వాత ఏడుస్తాడు, అంతే. ఆ విధంగా అతని పరిస్థితి. ఆ విధంగా ఇక్కడ వచ్చే నామరూపాలన్నింటినీ కూడా ఇతను ఎలా చూస్తాడంటే, నామరూపాలన్నింటినీ లేనిదిగా దేహములు ద్వయరహితుడుగా ఉండడం వల్ల, పూర్తి జ్ఞానవంతంగా ఉండడం వల్ల, జ్ఞానాతీతుడుగా ఉండి జ్ఞానవంతంగా ఉండేవాడి దగ్గర రెండవది ఉండదు కదా. మళ్ళీ చిన్నపిల్లల మనస్తత్వం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లవాడికి చూడండి, పుట్టినప్పుడు ఒక 10 రోజుల లోపు ఎవరైతే పెంచితే వాళ్ళనే తల్లిదండ్రులు అనుకుంటారు. అంతెందుకు, ఒక మంచి ఉదాహరణ చెప్తాను, ఎవరు నన్ను తిప్పుకోబాకండి. ఎవరైనా సరే మిమ్మల్ని, ఇప్పుడు వింటున్నటువంటి సర్వశ్రోతలారా, ఎవరైనా సరే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని నమ్మే మీరు వాళ్ళ తల్లిదండ్రులుగా భావిస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళే కన్న తల్లిదండ్రులను నాకు తెలిసిన ఎవరన్నా చెప్పండి సార్. చెప్పలేమండి, నేను కూడా చెప్పలేమండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తల్లి ఎవరు తండ్రి, ఇది అర్థమైపోయిన తర్వాత, ఇది ఒకసారి అర్థమైపోయిన తర్వాత ఎవరు తల్లి ఎవరు తండ్రి ఉండేది ఒకటే కదా, ద్వయం ఏడుంది. కనుక ఇప్పుడు మా అమ్మా నాన్న అనేది వాళ్ళు రాసి పెట్టి నన్ను బడికి పంపించి వాళ్ళేదో వాళ్ళు అలవాటు అయిపోయి నేను వాళ్ళని అమ్మా నాన్న అని పిలుస్తున్నాను తప్ప, మా అమ్మ పేరు నాకు అలవాటైందాక చెప్తున్నాను తప్ప, మరి మా అమ్మ ఈవిడే అనే గ్యారంటీ నేను ఎట్టిస్తాను? ఇప్పుడు ఎవరు తల్లి ఎవరు తండ్రి అనేది ఎవరికి తెలియదు. మరి ఎరుకలోనే ఇంత స్పష్టంగా నాకు తెలియకుండా ఉంటే నేను పరిపూర్ణాన్ని తెలుసుకోవడం ఎట్లా తప్పు, ఆశాస్పదం కదా. కనుక సద్భావే అంటే అచల పరిపూర్ణ భావమునందు, సాధుభావే అంటే నేనే పరిపూర్ణుడని స్పష్టంగా తెలిసినటువంటి వాడు ఎలా ఉంటాడు చూడండి. సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే. ఈ బాగా గమనించండి.
ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది గురుగారు. ఎవరి తల్లి ఎవరి తండ్రి అనేది ఎవరికి తెలియదు. అలాగే పరిపూర్ణం కూడా అంతే. ఏంటనేది ఒక గురువు ద్వారా తెలియాల్సిందే, అనుమానమే లేదు. అది ఓకే, ఉపమానం బాగుంది. ఇప్పుడు మా అమ్మే నాకు తెలీదు, మా అమ్మ వాళ్ళ పేర్లు హాస్పిటల్ ఏదో రాసి పెట్టారని ఏదో అంటూ ఉంటారు. ఇప్పుడు అంతెందుకు, మళ్ళీ ఇట్లా వస్తా, హాస్పిటల్ రాసిన రికార్డ్స్ కూడా వాడు నమ్మాల్సింది తప్ప వాడికి తెలుసా, నా కొడుకు తెలుసా హాస్పిటల్ అని, పలానా హాస్పిటల్ జన్మించిన వాడికి తెలుసా? లేదండి, లేదు. చెప్తే నమ్ముతాడు, నమస్కారం పెడతాడు, అంతే. అంతే. అలాగే పరిపూర్ణం కూడా అలాగే గురు సూచనతో తెలుసుకోవాల్సిందే, నో డౌట్. అది తల్లి తండ్రి దొర తాత దైవంగా భావించమని చెప్పింది గురువుని. దానికి బాగుంది గురుగారు. అటువంటి గురువు అవతారం ఎత్తుకొని నేను నాకు తెలియని మాటలంతా తెలిసేట్టుగా నమ్మింప చేయకూడదండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ భావం చూడండి. సద్భావే అంటే సత్యభావమునందు, పరిపూర్ణ భావమునందు. సాధుభావే అంటే ఎవరైతే శ్రేష్టంగా దాన్ని అపరోక్షం చేసుకున్నాడో, పరిపూర్ణుడు ఎవరైతే మసలుతున్నాడో దాన్ని గురించి ప్రయోగించిన శబ్దం అని గుర్తించండి. సదిత్యేత ప్రయుజ్యత అనే పదాన్ని విడదీస్తున్నాను. సత్ ఇతి అంటే, సత్ అంటే మీకు చెప్పాను, ఓం తత్ సత్తులో సత్ గురించి మాట్లాడుతున్నాం. సత్ అంటే పరిపూర్ణమే, ఇతి అని, ఇతి అంటే అని అర్థం అనేడ. ఇది పరిపూర్ణమేనని స్పష్టంగా తెలుసుకున్న ఏకైక సత్యాన్ని తెలిసినటువంటి పరిపూర్ణుడి గురించి ఉపయోగించిన శబ్దం ఇది. సత్తు అనే సత్తు చిత్తు ఆనందంలో సత్తు కాదయ్యా ఇది. అంత రాసుకునేస్తే చూడండి, సత్తు తా కొమ్మిచ్చి తావొత్తిచ్చి అది కాదు ఇది. సత్ ఇది ఉన్న పరిపూర్ణమే ఆ తత్ అనే పదం చేత సూచించబడింది కదా, ఆ సత్యం అండి ఇది. ఈ సత్ అంటే సత్యము, నిజం, ఉండేది ఉన్నట్లుగా తెలిసిన వాడు అనే అర్థంలో మాట్లాడుతున్నామండి. ఇది ఏ తత్, మరి ఈ సత్ అను యొక్క పరిపూర్ణముకు ప్రయుజ్యతే ప్రయోగించబడిన శబ్దం ఇది అని గుర్తించండి. తథా అట్లే ఇప్పుడు పరిపూర్ణము గురించి శబ్దం అంటే పరిపూర్ణుడు. ఇప్పుడు అండి ఇదే శ్లోకంలోనే తథా అట్లే ఎవరైతే సద్భావే సాధుభావే సదిత్యేతత్ అంటే ఎవరికైతే తాను పరిపూర్ణుడేనని స్పష్టంగా తెలిసిపోయి ఉందో అతని కర్మ ప్రశస్తము అండి. అంటే అది కర్మ కాదు, అక్కడ కర్త ఉండడు, అది కార్యము అండి. చాలా క్లియర్ గా ఉండలా? చాలా స్పష్టమైపోతుందండి. అవును. అయినా మీ పరిప్రశ్నల వల్ల ఇంత తేట పడతానని నాకు తెలియదండి. వా, ఏం క్లారిటీ అండి. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఉంది గురుగారు, సాధుభావం ఉన్నవాడికి స్వాధుభావం ఉన్నవాడికి ఆ కర్తృత్వం ఉండదండి. యాక్చువల్ గా మీరు చెప్పడం వలన స్పష్టం అవుతుంది అక్కడ. వాడే పరిపూర్ణుడు అంతే. సాధుతనం ఎందుకు వస్తుంది? ఆడి పరిపూర్ణం ఉండబట్టే వస్తుంది. ఏమి క్లారిటీ అండి. ఇప్పుడు చూడండి, ప్రశస్తే కర్మని ఉత్తమ కర్మ అవుతుంది అది, అంటే కర్తృత్వరహిత కర్మ అవుతుంది అది. అతని ద్వారా చేయబడే కర్మ కర్తృత్వరహిత కర్మ. ప్రశస్తే కర్మని అది ఉత్తమమైన కర్మ అనిపించుకుంటుంది. అది కర్మే కాదు అసలు. ఎందుకంటే సత్ శబ్ద యుజ్యతే, అక్కడ అతను సత్ శబ్దము ద్వారానే ప్రయుక్తుడగుచుండును, తాను పరిపూర్ణుడుగానే ప్రవర్తించుచుండును అని అర్థం. చూడండి భావం చూద్దాం. అయ్యా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, సత్ అనేటువంటి ఆ యొక్క సత్, 2 అక్షరాలు సత్ అంటే ఒకే అక్షరం లెక్క. అది సత్ అంటే ఫస్ట్ పర్సన్ అని, సత్ అంటే పరిపూర్ణమైనని, సత్ అంటే పరమ పురుషుడని, సత్ అంటే ములుగుచడానికి సందు లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో, నేను కానిది దేహీ దేహము కానిది ఏదైతే ఉందో, వైరహితమైనది ఏదైతే ఉందో, ఏదైతే అంతటా స్వీకృతమై ఉందో, అది తెలిసినటువంటి భావంలో ఆయన శ్రేష్ఠుడు. తెలిసినటువంటి వాడు శ్రేష్ఠుడు. అందుకని శ్రేష్ఠుడు అనేటువంటి భావాన్ని పరిపూర్ణుడు అనేటటువంటి అర్థంలో ప్రయోగించబడిందండి. అది సత్యకి ప్రత్యామ్నాయం పరిపూర్ణమే. ప్రత్యామ్నాయం అది అంత లేదు, అదే అది అదే అది సత్యం అంటే అదే. అది ఉత్తమ కర్మాచరణమునందు మాత్రమే సత్ అనే శబ్దమునందు పరిపూర్ణుడు ప్రయుక్తుడగుచుండును.
దీనికి మీకు ఒక్క శ్లోకం నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ భావం చెప్పేస్తాను. ఇక్కడ 6వ అధ్యాయంలో మనకి ఏం చెప్పారంటే, ఎలాగైతే గాలి వీచని చోట దీపము నిశ్చలంగా వెలుగుతుంటుందో స్థిరమైనటువంటి అచల పరిపూర్ణుడు కూడా ఆ విధంగా అతని మనసు ఏ మాత్రం చెల్లించకుండా స్థిరంగా ఉంటుంది అని ఉపమానంగా చెప్పబడింది అని చెప్పారు ఆ మాట. సోపమా స్మృత స ఉపమా స్మృత, దానికి ఉపమానంగా చెప్పబడింది. అంటే ఇది దీపం కాదు, గాలి మీకు అర్థం కావడం కోసం ఉపమానంగా చెప్పబడింది అన్నారు ఆడ. యదా దీపో నివాతస్థో నెంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. పూర్తిగా నిగ్రహించబడినటువంటి మనస్సు కలిగినటువంటి, నిశ్చలమైనటువంటి మనసు కలిగినటువంటి అచల పరిపూర్ణుడిని గీచని చోట వెలుగుతున్న, నిశ్చలంగా వెలుగుతున్న దీపంతో పోలిక చేసి చెప్పడమైనది. అంటే అతను అచల పరిపూర్ణుడు అని ఉదాహరణగా చెప్పామన్నట్టుగా ఇక్కడ కూడా పరిపూర్ణమే పరిపూర్ణుడు అని ఉదాహరించడమైనది. క్లియర్గా చూడండి. మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి పరిపూర్ణము, పరిపూర్ణుడు గురించి ఇంకా 15 నిమిషాల్లో మనకు జ్ఞానేశ్వరి చెప్పేటువంటి సూక్తులను విందాం. పదండి, జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం తీసుకోండి. ఇంత ఇంక 2 శ్లోకాల్లో మనకు ఈ అధ్యాయం పూర్తిగా వస్తుందండి. ఇంక 2-3 రోజుల్లో అయిపోతుంది. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు 978 రోజు జ్ఞానేశ్వరి యొక్క అమృత వాక్కులు చూద్దాం. అంటే ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పింది మాటల గారడి అనుకోండి. నేను వాడు ఏదేదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా మాట్లాడేదానికి. అట్లా వాడు ఏం చేస్తాడంటే పెద్దల్ని అనుకరిస్తాడు. వాళ్ళు ఏది మాట్లాడితే మామ, తాత, అత్త అంటే తప్పులుగా మాట్లాడుతూ ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఇంతసేపు నా ప్రయత్నం. ఇప్పుడు సద్గురుమూర్తి మనకు నేరుగా వడ్డించిన వేస్తారు. ఇప్పుడు ఈ సత్ శబ్దము వలన అసత్ అంటే ఇక్కడ చూసుకోండి, అసత్ అనే పదానికి ఇక్కడ ఏంటంటే చూడండి, సత్ అసత్తు అనే పదాలు అక్కడ సత్తు అసత్తు మారిది కాదండి. ఇది ఈ సత్ శబ్దము వల్ల అసత్ అంటే అజ్ఞానజన్య నామరూపాత్మకమైన విశ్వము యొక్క ముద్ర నశించును. ఈయన ఒక వాక్యంలో చెప్పింది నేను ఇంతసేపు వచ్చిరాని మాటలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అజ్ఞానజన్య నామరూపాత్మకమైన విశ్వము యొక్క ముద్రే నశించును. ప్రపంచానికి అతీతుడైపోయిన తర్వాత ద్వయము రహితమగును. దేహము కానిది ఊహకు అందగరానిది అంటాడు కదా. దేహము కానిది ఊహకు అందగరానిది, అది పరిపూర్ణం అన్నాడు. అదే ఈ సత్శబ్దం యొక్క విషయం అండి. అజ్ఞానజన్య నామరూపాత్మకమైన విశ్వము యొక్క ముద్ర నశించును అంటే ఈ సత్శబ్దం ప్రపంచానికి అతీతమైంది కదా. సత్యం అంటే అదే, పరిపూర్ణం అంటే అదే. సరిపోయిందా? సరిపోయింది. మళ్ళీ చూడండి, సత్తులు ఎక్కడైనా సృష్టికి సంబంధించిన శబ్దం అని వాడారా? మీరే చూడండి. లేదు. సత్ చూడు, తత్వరూపియగు సువర్ణము యొక్క వాస్తవికము. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సత్ ఏదైతే ఉందో అది తత్ త్వరూపియగు. ఓం తత్సత్తులో ఓం అనేది సృష్టికి సంబంధించిందని చెప్పారు. తత్ అనేది పరిపూర్ణం అని చెప్పారు. అది సత్యమని నిరూపించుటకే ఈ సత్య శబ్దాన్ని వాడుతున్నాము. ప్రయుజ్యతే అన్నాడు కదా. యుజ్యతే అంటే ప్రయోగించడం, ప్రయుజ్యతే అంటే అది తప్ప ఇంకొకటి లేదని నిర్ధారించడం. కాబట్టి ఈ సత్తు తత్వరూపియగు సువర్ణము యొక్క వాస్తవికము, నిర్దోషము అగు రూపము వ్యక్తమగును. అంటే అయ్యా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నేను మీకు పరిపూర్ణాన్ని ఇప్పుడు తెచ్చిలేదయ్యా, మీరు పరిపూర్ణుడని మీకు నేను గుర్తు చేసిన అంతే తండ్రి. అంటే ఇప్పుడు మీకు అబద్ధపు గుర్తు అబద్ధం అని తెలిసిపోతే మీరే పరిపూర్ణుడు. అంతే. ఈ సత్ ఎన్నడూను కాల పరిధిలోకి రాదు. చూసుకోండి, ఇప్పుడు చూడండి, ఆకాశం కాల పరిధిలోకి, ఆకాశమే కాలము, ఆకాశమే నల్లది, ఆకాశమే ఎరుక. అది ఇంతసేపు ఎరుక గురించి కృష్ణప్రభువులు చెప్పిన మాటలు. అంతేనండి. ఈ సత్ అంటే పరిపూర్ణం అండి.
ఎన్నడును కాలము వలన స్థల ప్రభావము వలన మార్పు చెందదు. ఎరుకకు పరిపూర్ణానికి చాలా క్లియర్ గా తేడా వచ్చేసిందే. అవునండి. ఆకాశమే మార్పు చెందేదండి. ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణ మార్పు చెందదండి. అదే ఈ సత్ శబ్దం అయ్యా. టోటల్ భగవద్గీత సారాంశం ఇదేనండి. నెక్స్ట్, ఎప్పుడు కూడా తన ఆత్మస్వరూపమునందు కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణాన్ని కావూరి నాగేశ్వర ప్రసాద్ గుర్తించిన తర్వాత అతను పరిపూర్ణుడిగా విలాసము నడుచుచుంటాడు. అతని చిరునామా పరిపూర్ణమే. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధువులు ఏం లేదు అతనికి. ఇప్పుడు అది నామరూపాల యొక్క విశ్వం యొక్క ముద్ర దాంట్లో లేకుండా పోతుంది. కానీ అందరూ ఉండారు ఆయనకి. అది కరెక్ట్. ఎస్, సరిపోయినా ఏం లేదు అతనికి, కానీ అందరూ ఉంటారు అతనికి. చూడండి, ఎందుకని ఏం లేదంటే తన పరిపూర్ణుడు కాబట్టి. అది పరిపూర్ణలో నామరూపాల విశ్వం సంబంధమైన ముద్రలు ఉండవు కనుక ఇప్పుడు అతను ఏమంటాడు, తన కుటుంబాన్ని మిగతా వాళ్ళలాగానే తన సంసారం చేస్తున్నట్టు మనకు కనిపిస్తాడు, కానీ ఆయన పరిపూర్ణుడు. అది ఆయన ఎవరు అంటే వింటున్న ప్రత్యక్ష శ్రోతల్లో చాలా మంది అలా ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా లింక్ 3 సార్లు మారిస్తే 50 మందికి తగ్గలేదు. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ప్రశ్నలే మీకు సంధిస్తున్నారు, మీ నుంచే నాకు వస్తున్నాయి. ఈ నామరూపాత్మకమైన అదృశ్య జగత్తు మీరే చూడండి. ఈ నామరూపాత్మకమగు దృశ్య జగత్తు అంతా కూడా అదృశ్యం అయిపోతుంది. ఎవరికి అదృశ్యం అయిపోతుంది? పరిపూర్ణాన్ని తెలుసుకుంటున్న వాడికి. సో ఈ మాటలంతా నేనైతే చెప్పగలనా? సద్గురు అయితే ప్రయోగించాడు మాటలు, మన వాళ్ళు కాదు. ఈ చూడండి, ఈ నామరూపాత్మకమైన దృశ్య జగత్తు అంతా అనిత్యము, అదృశ్యము, లేనిది. ఇందువల్ల అది సత్తులోనికి రాదు. చూడు, పరిపూర్ణము వేరు, ప్రకృతి వేరు. చూడండి, వేరు. అవునండి, చూడండి. ఇప్పుడే చెప్పేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా మీకు. ఎందుకు వస్తుంది గాఢ నిద్ర, ఎందుకు వస్తుంది గాఢ నిద్ర అని చాలా సార్లు పరిప్రశ్నలు వేసి నన్ను బాగా హుషారెత్తించారు మీరు. గాఢ నిద్రలో ఉండేటువంటి నువ్వు, మూడవస్థల్లో ఉండే నువ్వు కాదయ్యా. గాఢ నిద్రలో ఉండే నువ్వు పరిపూర్ణుడు నాయన. ఇప్పుడు నీకు అవస్థాత్రయం లేనిదని తెలుసుకోవాలంటే నాయన. ఇక్కడ మాత్రం ఇక్కడ నిర్వచనం బాగా చేశారు గురుగారు. పరిపూర్ణ నిర్వచనం ఏంటంటే, పరిపూర్ణుడికి నామరూప దృశ్య విశ్వముద్ర ఉండదు అతనిలో. ఖచ్చితంగా ఉండదండి. అప్పుడు మీరు పరిపూర్ణుడే కదా. అదే నిర్వచనం, అంతే. ఇంకేదన్నా అనుకూడదు దాన్ని. ఏం లేదు, నువ్వు అచల పరిపూర్ణుడైన నీకే సద్గురుమూర్తి వచ్చి నువ్వే పరిపూర్ణుడని తెలియజేశాడు. ఒక మాయా రూపంలో, ఒక మాయ దేహం రూపంలో నీ కొరకు మేను దాల్చుకుని పూని వచ్చి నీకు తెలియజేసినాడు ఆయన. అసత్యంలోకి వచ్చి ఓంకారంలోకి దిగి మాట్లాడాడు. ఆయనకేం అవసరం? ఓంకారంలోకి దిగాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆయన పరిపూర్ణుడు, ఆయనకేం అవసరం ఉంది? నీ కోసం, పూజారి వెంకటేశం కోసం, ఒక నాగేశ్వర ప్రసాద్ కోసం, వింటున్నటువంటి శ్రోత యొక్క అనన్య భక్తి కోసం దిగి, ఆయన భక్తికి, అనన్య భక్తికి మాత్రమే కట్టుబడి ఆయన సద్గురు. ఆయన వచ్చి అది సత్తులోనికి ఆయన రాడండి. ఆయన దేహం సత్తులోనికి రాదండి. చూడండి, సత్తు చిత్తు ఆనందంలో సత్తు కాదండి ఇది. ఆయన అచల పరిపూర్ణుడు, పరిపూర్ణంగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పుట్టలేదు. ఆయన ఎప్పుడు పుట్టలేదు. ఆయనలో ప్రపంచం కూడా పుట్టలేదని గుర్తించండి. ఓకే. అందువల్ల పరిపూర్ణుడిలో ప్రపంచం లేదు, ప్రపంచంలో పరిపూర్ణుడు ఉన్నట్టు కనిపిస్తాడు. రాసుకోండి, పరిపూర్ణంలో ప్రపంచం లేదు, పరిపూర్ణంలో ప్రపంచం లేదు. పరిపూర్ణంలో ప్రపంచం లేదు రాశారా? ప్రపంచంలో పరిపూర్ణుడు ఉన్నట్లు మనకు తెలుస్తాడు, అంతే. ప్రపంచం లేదు, ప్రపంచంలో పరిపూర్ణుడు ఉన్నట్టు మనకు తెలుస్తాడు. పక్కవాడికి రెండోవాడికి తెలుస్తాడు. రెండోవాడికి తెలుస్తాడు, రెండోవాడిగా ఉంటే తెలుస్తాడు. అతని వాడే ఉంటే అతను కూడా పరిపూర్ణుడు. అది కనుక అది కేవలము ఆత్మస్వరూప ప్రాప్తి వల్ల మాత్రమే ఆ సత్ తత్వజ్ఞానము కలుగును. చూడండి, ఇది మళ్ళీ ఇది ఒకే అక్షరం మిస్టేక్ చేస్తే కూడా కష్టమైపోతుంది. అంటే ప్రపంచంలో పరిపూర్ణుడు ఉన్నట్లు శిష్యుడికి తెలుస్తుంది, అంతే.
అంతేదా గురువుకి శిష్యుడు ఉండడం అంటే ఇప్పుడు మీకు వచ్చేసింది అర్థమా? అంతేనండి, అంతే అట్లా అన్వయించుకోవాలి. మనం అన్వయించుకునేది కాదు. గురువుకి శిష్యుడు ఉండడం అంటే శిష్యుడిని కూడా గురువుగానే చూస్తాడు కదా. మరి అతను కొత్తగా ఉపదేశం ఇస్తాడు ఇంక నీక ఇంకొకటికి పిలుచుకొని వచ్చా పోవయ్యా నాకు ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే మీరు ఏమంటారు అట్టంటాడు ఉపదేశం ఇచ్చేదానికి ఎవరిని వస్తే కూడా వాడు. మీకు 70 అయిపోయి రిటైర్మెంట్ అయ్యి ఏదో కృష్ణారామ ఏదో ఉండేది ఏదో లేనిది ఏదో తెలుసుకోవాలని మీరు ఊబిలు ఉంటా ఉంటే నీకు కొత్తగా వచ్చి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ఏమనుకోబాకండి, మా అమ్మాయి ఇష్టపడిందండి, మీరు పెళ్లి చేసుకోవాలండి అని చెప్పినారు అనుకో, ఎవరైనా అమ్మగారు మన్నించాలమ్మా చాలా చెప్తే మీరు ఏమంటారు చెప్పండి, ఇదే అంటారు మీరు. పోవయ్యా నాకు పెళ్లి అయ్యి పిల్లకాయలు అయ్యి మనవడు మనవరాలు అంతా మనవరాలు ఉండే సమయంలో నాకు పెళ్లి అంటే మీరు అంటారు కదా. అదే విధంగా పరిపూర్ణుడి దగ్గర పోయేసి అయ్యా కొంచెం సాంఖ్యం నేర్చుకోవాలని నేను అని చెప్పినారంటే నువ్వు సాంఖ్యం లేదు నువ్వు లేదు పోయా అంటాడు ఆయన. ఆయన ఏంటి చెప్తారు సాంఖ్యం గురించి? ఇప్పుడు ఈడ సాంఖ్యం గురించి చెప్పడానికే బోధాధికారం ఇచ్చిండేది అందరికి. సాంఖ్యం గురించి చెప్పండి, తారకం గురించి చెప్పండి, అమనస్కం గురించి చెప్పండి బోధాధికారం ఇస్తే వ్యాపారం చేసేటోళ్ళు ఈ వాళ్ళని కూడా వ్యాపారం చేస్తారండి. కాబట్టి చూడండి, సద్గురువు అంటే మనలాంటి వాడు కాదండి. కేవలము ఆత్మస్వరూప ప్రాప్తి వల్ల మాత్రమే ఆ సత్ అనేటువంటి తత్వజ్ఞానం గురుతత్వజ్ఞానం కలుగును. కలగకుండా మాట్లాడే మాటలు వృధా. గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ గురుగీత. యజ్ఞస్తపస్తతో తపోదానం ఎన్నైనా చేయండి, గురుతత్వం అవిజ్ఞాయ అచల పరిపూర్ణ జ్ఞానం అపరోక్షము కానిదే చేసేటువంటి పూజలు మాట్లాడే మాటలు యజ్ఞాలన్నీ వ్యర్థమైపోతాయి, జాగ్రత్త అంటాడు గురుగీత. సత్యం తెలుసుకోకుండా పదాలను పట్టుకుని ఏలాడుతూ నేను గురువుని ఊరేగడం వృధా అండి. కాబట్టి ఆ సత్ తత్వం వల్లనే ఇంత పూర్వము ప్రశస్తములుగానైన కర్మలన్నీ కూడా ఐక్య జ్ఞానం వలన సమరూపము పొందును. బ్రహ్మాగ్ని దగ్ధ కర్మ అని అంటే ఇదేనా? పరిపూర్ణ సూచన ఎప్పుడైనా అయిందో ఇంకోటికి పాపాలు పుణ్యాలు అన్ని ఉన్నాయా? స్వర్గాలు నరకాలు అతనికి అవసరమా? అంతటా ఆత్మస్వరూపుడైనటువంటి బ్రహ్మ కనిపించును. ప్రత్యక్ష ప్రమాణం, అతనే పరిపూర్ణుడుగా కనిపిస్తాడు, అతనే కనిపిస్తాడు స్పష్టంగా, అనుమానమే లేదు. ఈ చేత ఓంకారాన్ని ముందు చెప్పాల్సి వచ్చింది. శబ్దంతో దాన్ని చెప్పలేం కాబట్టి ఓం అనే శబ్దంతోనే దాన్ని సూచన చేశాం. ఇందుచేత ఓంకారము వలన తత్కారము వలన బ్రహ్మాకారమును పొందిన ఓం శబ్దంతో సృష్టికి సంబంధించిన శక్తి అని ఎరుకతోనే ఎరుక లేదని తెలుసుకోవాలని ఎరుకతో సూచించడం కోసం ముందు ఓంకారాన్ని పెట్టాం. పరిపూర్ణంలో మాట ఉందా? అందుకని పెట్టాం ఓంకారాన్ని ముందుగా. ఓంకారానికి అతీతుడైన గురువు ఓంకార పీఠం మీద కూర్చొని పాఠం చెప్తున్నాడు. అది శూన్య సింహాసనం అధిష్ఠించి అనుభవ మంటపంలో నుంచి చెప్పాలని చెప్పింది ప్రథమ అచల గురువు కలియుగంలో అల్లమా ప్రభు వారు. అల్లమా ప్రభు వాక్యాల్లో ఉండేదాని విశేషార్థం ఇది. అచల గురువు ఓంకారాన్ని పీఠంగా వేసుకుని శూన్య సింహాసనం ఎక్కి అనుభవ మంటపం నుంచి పాఠం చెప్పాలి. అనుభవ మంటపం అంటే ఏదో బిల్డింగ్ కాదు, గోడ విజయం లాగా బిల్డింగ్ కాదు అది. అట్ట ఈ విధముగా ఈ సత్ శబ్దం యొక్క అంతస్థమగ ఉపయోగమును నువ్వు జ్ఞాపకం పెట్టుకో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అని నేరుగా శ్రీకృష్ణ భగవానుడు నీకే చెబుతున్నారని జ్ఞానేశ్వరి చెబుతున్నాడు. ఈ రీతిన భగవానుని చేత చెప్పబడిన మాటలు నా నోట్లో నుంచి పలకడం నేనెంత అదృష్టవంతుడు చెప్పండి. ఆ భగవానుడే నా దగ్గర పలికించుతున్నాడని నేను మాత్రం చెప్పలేనండి. ఎందుకంటే పలికించింది ఆయన, వినింది మీరు. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయబోకండి అని జ్ఞానేశ్వరి తప్పుకుంటున్నారు. మిగతా 979వ ఎపిసోడ్ లో చూద్దామండి. ఏనిది లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. సద్భావము శ్రేష్టము, అందుకే శ్రేష్ఠునికి శ్రీకారము. శ్రేష్ఠుల సంబోధన ముందుగా గౌరవము శ్రీకారము. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశున కంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో